గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఎలా ఉన్నారు మీరు? మీ జీవితంలో దేవుడు గంభీరమైన కార్యాలు జరిగిస్తున్నాడని నమ్ముతున్నాను. అవును, నేను యేసు ప్రభులో నిలబడిన వాడు గొప్ప కార్యాలు గమనిస్తాడు. యేసు ప్రభు వెలుపలకు వెళ్ళిపోతున్న వ్యక్తి గొప్ప కార్యాలు కాదు, తన జీవితంలో నిరాశ సమయాల్లో గమనిస్తాడు. నేను నమ్ముతున్నాను, నీ జీవితంలో అలసట్లున్నా, ఇబ్బంది ఉన్నా, ఎందరిండి మాట్లాడుతున్నా, ఇలాంటి నీచానికి నేను తీసుకెళ్ళిపోతున్నా, నీవైతే ప్రభులో నిలబడుతున్నా అని. నీ చుట్టూ పాపం జరుగుతున్నప్పటికీ, పాపానికి నేను ప్రేరేపిస్తున్నప్పటికీ నీవైతే దానికి లొంగిపోక యోసేపు వలె దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తి అని నమ్ముతున్నాను. ఈ లోకంలో ప్రభు కొరకు నిష్ఠగా మనం బ్రతకాలి. ప్రభు కొరకు మన జీవితం అప్పగించాలి. ఎవరేమనుకున్నా, మన చుట్టూ వాళ్ళు కొంతమంది మన స్నేహితులు కావచ్చు, మన ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, యేసు నమ్మిన వారు చాలామంది ఉండొచ్చు, లేకపోతే క్రిస్టియన్ అని చెప్పుకుని వారి జీవితం ఇష్టాసనంగా గడపచ్చు. అలా చాలామంది ఉండొచ్చు ఈ లోకంలో. కానీ నీవు వారితో కలిసి బ్రతకొద్దు. నీవు వారితో కలిసి ఉండు, కలిసి వెళ్ళు, కలిసి వారితో చదవాల్సిన పని వస్తుంది, కలిసి వారితో చర్చికి వెళ్ళాల్సిన పని వస్తుంది. అవును, నిజమే. అయితే వారిలను వైపోవద్దు. నీలా వారు మారాలని నువ్వు ప్రయత్నించాయి. అవును, ఈ లోకంలో నీకు తెలుసు ఒక మాట, నువ్వు ఎదుగుతున్న కొలది, నీ జీవితం పెరుగుతున్న కొలది, నీ వయసు పెరుగుతున్న కొలది, ఈ లోకంలో నువ్వు ఎలా నీ సమయాన్ని గడిపేసావు, అయ్యో ఇలా ఎందుకు గడిపేసావు అని చెప్పి బాధపడిపోతావు. క్రైస్తవుడైతే మరింత బాధపడిపోతాడు. అవును, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే మరింత బాధపడతాడు. ప్రతి దినం కూడా నేను వేస్ట్ చేసేస్తున్నానేమో అని ఆలోచన తనకు కలుగుతుంది. ఆ వేస్ట్ చేసే సమయం మరలా తిరిగి వస్తుందని బాధపడిపోతాడు. కానీ క్రైస్తవులకు మాట చెప్తుంది బైబిల్, క్రైస్తవునికి నువ్వు కోల్పోయిన సమయాన్ని కూడా దేవుడు తిరిగి వెనక్కిస్తాడు. అవును, ఈ లోకంలో గడిపేసావేమో తాగుడుతో, వ్యసనాలతో, ఇష్టాసారంగా, ఈ లోకపు ప్రేమలంటూ, ఈ లోకపు కథలంటూ, ఈ లోకపు సినిమాలంటూ, ఈ లోకపు విషయాల కొరకు నీ సమయాన్ని గడిపేసావేమో. దేవుడు నీ సమయాన్ని, పాడైపోయిన సమయం యేసు ప్రభువులోకి వచ్చి నీకు మరలా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంగీకరించావా? ఆయన నమ్మేవా? గొప్ప కార్యాన్ని చూస్తాం. సగమా ఈ మధ్యకాలంలో నేను నా కొడుకు బయటికి వెళ్ళాం, బీచ్కి వెళ్ళినప్పుడు ఆ బీచ్లో ఒక డైనోసార్ చూశాడు. అదేంటి డాడీ అని నన్ను అడిగాడు. అడిగినప్పుడు నేను చెప్పాను, అది డైనోసార్ నాన్న అని చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మో డైనోసార్ అని చెప్పి వాడు చూసి చాలా సంతోషపడి, అది కొన్ని గంటలు అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాడు నాతో అనడం ప్రారంభించాడు, అమ్మో డైనోసార్ వచ్చేస్తుంది డాడీ, అమ్మో డైనోసార్ వచ్చేస్తుంది డాడీ అని చెప్పి మొత్తం వాడు ఎన్నెన్నో మాటలు దాన్ని భయంగా తీసుకోవడం ప్రారంభించాడు. వాడు ఒక రూమ్లో వదిలి ఇంకొక రూమ్కి వచ్చినప్పుడు పరిగెత్తుకుని వచ్చేసేవాడు. బాబాయ్ డైనోసార్ వచ్చేస్తుంది డాడీ అని చెప్తూ భయపడిపోయేవాడు. సగమా వాడు ఇంకొక రూమ్లో ఉన్నప్పుడు వాడు డైనోసార్ భయాన్ని కలుగు చేస్తుంటే ఆలోచన, వాడు ధైర్యం ఎక్కడ చెప్పనా? వాడి ధైర్యం వాడి తండ్రి. వాడు పరిగెత్తుకుని వచ్చేది ఎక్కడికంటే వాడి తండ్రి దగ్గరికి పరిగెత్తు నన్ను పట్టుకుని అంటాడు, అమ్మ డైనోసార్ రాలేదు ఇక్కడికి, డాడీ ఉన్నాడు నాకు. చూడండి, అలాగనే ఈ లోకంలో ఎన్ని భయాలున్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ప్రతి భయం మనకు పోతుంది. వాడికి కొన్ని భయాలు నేను పోగొట్టలేకపోవచ్చాము, కానీ దేవుడు మాత్రం వాడు ప్రతి భయాన్ని పోగొడతాడు. ఈరోజు వాడి ధైర్యం, కొన్ని విషయాలు నేను అవ్వచ్చు, అవును నిజమే, కానీ వాడికి ధైర్యం ఇచ్చే నాకు దేవుడు నా ధైర్యం. వాడికి ఒకరోజు తెలిసినప్పుడు డాడీకి కూడా ధైర్యం దేవుడా, అయితే దేవుడు ఇంకా గొప్పవాడు, ఆయన పైన ఆధారపడాలని చెప్పి ఆశ వాడికి కలుగుతుంది. సగం యోధ్యాన నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు రూమ్లో లైట్ ఆగిపోయినప్పుడు ఆ భయంతో ఎవరి దగ్గర పరిగెడతావు? చూడు, ఈరోజు నీకు తల్లి లేదేమో పరిగెట్టడానికి, నీకు తండ్రి లేడేమో, ఎక్కడ పరిగెత్తాలో అర్థం కాక నిరాశపడిపోతున్నాయేమో. వారు ఉంటే బాగున్నాను, వారి దగ్గర వెళ్తూనే వారు లేరని చెప్పి బాధపడుతున్నావేమో. నేను చెప్పనా, ఈ లోకంలో ఇలా జరగాల్సిందే. ఈరోజు నీ తల్లిదండ్రులు నువ్వు కోల్పోయి ఉన్నావు, ఒకరోజు నీ బిడ్డలు నిన్ను కోల్పోతారు. అయితే వారు పెద్ద అయిన తర్వాత, వారు బిడ్డలు పుట్టిన తర్వాత వారి బిడ్డలు వారి తల్లిదండ్రులు కోల్పోతారు. ఈ లోకంలో మరణం అనేది ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని కూడా తడుతుంది. ఎందుకని తెలిసిన తర్వాత దాని కొరకు సిద్ధపడకుండా ఎందుకని దాన్నే పట్టుకుని ఉండిపోతున్నావు? కోల్పోయిన వారి గురించి ఎందుకు కృంగిపోతున్నావు? అలా అయితే ఈ మధ్యకాలంలో నా చాలా దగ్గర స్నేహితుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను ఎంతగా బాధపడ్డానా. అది ఎంతకాలం దాన్ని పట్టుకుని ఉండిపోతాం?
ఎంతగా దాన్ని పట్టుకొని బాధపడిపోతాం. లేదు, మనం చెప్పాలి, అయ్యా నా తల్లిదండ్రులు నీతో ఉన్నారు, వారు మరలా నేను చూస్తాను, నాకు ధైర్యం ఉంది, నీలో నేను నిలబడుతున్నాను కనుక. మనం నిరీక్షణ పట్టుకుని వెళ్ళాలి కానీ బాధను పట్టుకుని ముందుకు వెళ్ళకూడదు. బాధ మానసిక ఒత్తిడికి, ఆ తర్వాత బలహీనతకి, ఆ తర్వాత అనారోగ్య పాలైపోయినట్లుగా చేసేస్తుంది. ఇవన్నీ అపవాది చేసే ఆలోచనలు, పనులు నీ పట్ల నువ్వు అలా ఉండద్దు. నిరసించిపోద్దు. ప్రభు ధైర్యం నీ కలిగి ముందుకు వెళ్దువుగాక. నేను నమ్ముతున్నాను దేవుని కార్యం ఈ ఉదయాన్ని చూడబోతున్నావు. నీలో నిరీక్షణ లేని మాటల నుంచి నువ్వు బయటకు వచ్చి నిరీక్షణ కలిగి నువ్వు మాట్లాడదువుగాక. నీ జాబ్ విషయం నిరీక్షణ కలిగి మాట్లాడు. పోతుందని కాకుండా దేవుడు ఉంచుతాడు, కంగారు పడక అని చెప్పి నువ్వు చెప్పు. అది మాత్రం కాదు, నువ్వు కూడా మాట్లాడు ఆ విధంగా. చూడండి, నీ రిలేషన్షిప్లో ఈరోజు కష్టం వచ్చేసిందేమో, డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది, నువ్వు అలా మాట్లాడక. డైవర్స్ కావాలి, లేదా మాట్లాడక నువ్వు చెప్పు, దేవుడు దీన్ని రిస్టోర్ చేయబోతున్నాడు. డైవర్స్ అడిగినందుకు నువ్వు సంతకాలు పెట్టేసి ఇంకా చాలు అనక. లేదు, ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రభు మీద ఆధారపడాలి. అయ్యా మాకు గొడవ జరిగింది, ఈ విధంగా అయింది, నీ మీద ఆధారపడుతున్నా, మా ఇద్దరిని కలుపని చెప్పాలి తప్ప నేను వద్దు, ఇంకా నేను ఇంకో పెళ్లి చేసేసుకుంటాను. ఓ మాట చెప్పండి, ఇంకొక పెళ్లి చేసుకున్నావు గ్యారెంటీ ఇవ్వగలవా ఇలా ఉండదని? నీ జీవితం ఇలాగే ఉండదని గ్యారెంటీ ఇవ్వగలవా? ఇంతకన్నా దౌర్భాగ్యంగా అయిపోద్దని అని చెప్పి నువ్వు చెప్పగలవా? ఇంతకన్నా మేలే స్థితికి వెళ్ళిపోద్దని చెప్పి చెప్పగలవా? చెప్పలేవు. ఈరోజు ప్రేమించుకొని ప్రేమ అంటూ పరిగెత్తున్న వాళ్ళే ఈరోజు మీరు చూడండి, కావాలంటే ఎలా ఉన్నారు పరిస్థితి. వెలుపల మీరు న్యూస్ విన్నప్పుడు అర్థమవుతుంది, వారు ప్రేమించుకున్న వారే, ప్రేమలో పడిన వారే. ఈరోజు చూడండి వారి పరిస్థితి ఎలా అయిపోయిందా. నీకు అర్థమవుతుందో? ప్రభు మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని వెళ్ళినప్పుడు సర్దుకుంటుంది. సమయం పడుతుందేమో, సర్దుకుంటుంది. దానికి అప్పగించాలి. దేవుడు గంభీరమైన కార్యం నీకు జరిగిస్తాడు. అలిసిపోకమ్మా, అయ్యా అలిసిపోక. ఈ లోకపు యాత్ర అంతే. గతించిపోయి యాత్రలో మరింత ట్రబుల్ నువ్వు తెచ్చుకోక, కోరింటి సమస్యలు తెచ్చుకోక, ఎలా సమస్య నుంచి బయటకు రావాలో ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. అటు జ్ఞానం నీకు అనుగ్రహించునుగాక. దేవుడు అటు జ్ఞానంతో నడిపించునుగాక. చూడండి, చిన్న బిడ్డల్ని మనం తరచుగా హాస్పిటల్ తీసుకెళ్తాం. కారణం ఏం చెప్పండి? కారణం ఏం లేదు, ఎక్కువ ఐస్ క్రీమ్స్ ఇచ్చేసి, ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చేసి, ఆ తర్వాత దగ్గు కఫం పట్టేసినప్పుడు తీసుకుని వెళ్తాం. అదేదో మొదటి ఐస్ క్రీమ్స్, ఈ చాక్లెట్స్ ఆపితే ఏమవుతుంది చెప్పండి? కాస్త ఆరోగ్యంగా ఉండడా? వారిని హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వస్తుంది. అర్థం ఏం చెప్పండి? కారణం ఎక్కడో మనం కదా. అందుకనే నా బిడ్డ విషయానికి వచ్చినప్పటికి ఐస్ క్రీమ్స్ ఇవ్వద్దని, చాక్లెట్స్ ఇవ్వద్దని, కూల్ డ్రింక్స్ ఇవ్వద్దని కాస్త అందరికీ చెప్తాను. ఏమని చెప్పడంలో తప్పేం చెప్పండి? ఒకసారి చెప్పడం తప్పు అనిపించవచ్చు, రెండోసారి చెప్పడం జనాలకు అలవాటు అయిపోతుంది. దాన్ని మనం చెప్పాలి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ జీవితంలో దేనికి నిరాశపడిపోద్దు, కానీ నీవు ఈ లోకంలో ఎలా అలసట లేకుండా బ్రతకాలో నేర్చుకో. నేను అలాంటి ఒక బ్రతుకునే కోరుతున్నాను ప్రభు దగ్గర. అవును, ఎన్ని కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, అయ్యా సంపూర్ణంగా నీ పని చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. అటు కృప నాకు ఇమ్మనని, అటు కృప దేవుడు నీకు కూడా అనుగ్రహించిన గాక. అని మీద ఆధారపడి కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నెమ్మదితో నీ బిడ్డల్ని మా అందరిని నడిపించండి. జ్ఞానముతో నీ బిడ్డలని మా అందరిని నడిపించండి. అయ్యా ఎలా మా కుటుంబాన్ని చూసుకోవాలి, ఎలా మా జీవితం ముందుకు వెళ్ళాలి, ఏ విషయాలు మేము తగ్గిపోవాలి, ఏ విషయాలు నీకు అప్పగించాలి, ఏ విషయాలు మా జీవితంలో మేలైనవి, ఏ విషయాలు మా జీవితంలో కీడైనవి మాకు గమనించినట్లుగా నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ దినం నీ ప్రజల మెండైన నీ కృపతో నింపి వారి జీవితాలను బలపరిచి ఆదరించి అనేకులకు ఆశీర్వాదంగా నువ్వు మార్చబోతున్నందుకు మాత్రమే మేము తెలియజేస్తాను. యేసు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కార్యం నీవు నీ కుటుంబము చూడబోతున్నారు. God bless you. See you tomorrow.